ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మనము బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానిస్తున్నాము. గత వారం తామారుని గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ వారం బైబిల్ గ్రంథంలోని పొతీఫర భార్యను గురించి మనం ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పొతీఫరు ఎవరు అని మనం గమనిస్తే పొతీఫరు ఐగుప్తీయుడు. అంత మాత్రమే కాదు, ఇతడు ఫరో రాజు యొక్క సైన్యాధ్యక్షుడిగా అతడు ఉన్నాడు. ఇతడు రాయల్ గార్డ్ అని ఇతని గురించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని, రాయల్ గార్డ్ అని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. అయితే ఇతడు మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి జాబ్ అతడు కలిగి ఉన్నాడు. ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. చక్కని గృహాన్ని కలిగి ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి ఇతనికి మంచి హోదా ఉంది, మంచి పదవి ఉంది, మంచి ఆస్తి ఐశ్వర్యము అతడు సంపాదించాడు. ఇన్ని ఉన్నప్పటికీ అతని భార్య సరైనటువంటి స్వభావము కలిగినటువంటిదిగా లేదు. దుష్ట భార్యలలో ఒకటిగా పొతీఫర భార్య కనబడుతూ ఉంది. ఈమెలో ఉన్నటువంటి లక్షణాలను గురించి మనం ధ్యానం చేస్తే, ఈమెలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటి అని మనం చూస్తే, ఈమె గృహము దీవెన గృహంగా, ఆశీర్వాదము నొందిన గృహంగా కనబడుతుంది. ఈమె గృహము దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండడానికి గల కారణము ఆవిడ అనంటే కానే కాదు. పోనీ భర్త అంటే భర్త ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టి అతడికి మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి. అతను అధికారాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి పదవిని బట్టి, అతనికి ఉన్నటువంటి సోర్స్ అన్నీ కూడా అతడు ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అతని ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు. యోసేపు అన్నలు అతనిని అమ్మివేసినప్పుడు ఈ పొతీఫరు కొనుక్కుని అతని ఇంటిలో దాసుడిగా అతడు చేర్చుకున్నాడు. ఈ రీతిగా జరుగుతున్నటువంటి క్రమంలో యోసేపును బట్టి అతని గృహము ఆశీర్వదించబడింది. ఎందుకనంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు. తన యజమానుడు ఏ పని చెప్పినా అతడు తూచా తప్పకుండా ఎంతో యథార్థంగా, నమ్మకంగా పనిచేస్తున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పనిచేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగం కానివ్వండి, నువ్వు చేస్తున్నటువంటి ఏ జాబ్ అయినప్పటికీ కూడా నీవు నమ్మకంగా ఉండాలి. నమ్మకముగా ఉన్నవానికి మెండైన దీవెనలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అయితే నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో కానీ, నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో కానీ నమ్మకత్వాన్ని నువ్వు కలిగి యథార్థంగా యజమానుడు ఏ పని చెప్తే ఆ పనిని నమ్మకంగా శక్తికి మించి నువ్వు చేసినప్పుడు దీవెనను, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ఎప్పుడు ఇలాగే పని చెప్తారు, ఇంత పని చేస్తున్నా నన్ను గుర్తించట్లేదు అని నువ్వు ఎప్పుడు కూడా విసుక్కుకోకు. ఎందుకనంటే నీకు ఎంత పని చెప్పినా నువ్వు పని చేయడానికి అక్కడ నియమించబడ్డావు గనక ఆ పనిని యథార్థముగా, నమ్మకంగా నువ్వు కొనసాగించడం ద్వారా దీవెన నొందుతావు. యోసేపును బట్టి అక్కడ ఆశీర్వాదం వచ్చినట్లుగా, అతని గృహము దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ప్రియులారా, యోసేపు ఆ ఇంటిలో విచారణకర్తగా నియమించబడ్డాడు. అంతకుముందు అనేక మంది పనివారు, దాసులు ఈ పొతీఫర్ ఇంటిలో ఉన్నారు. అయితే ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి యజమానుని దృష్టిని ఆకర్షించాడు. ఎందుకనంటే ఇతడు యవనస్తుడిగా ఉన్నాడు. తన చెప్పిన పనిని, ఆ గృహాన్ని ఎంత నీట్గా ఉంచాలో, ఎంత చక్కగా ఉంచాలో, ఒకవేళ పని చేయకుండా ఆడుకుంటున్నటువంటి వారిని చూచి ఇలా ఉండకూడదు మనమని చెప్తూ, ఇలా చేయాలని చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా పొతీఫర్ గమనించాడు. అందుకనే అతనిని ఆ ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు, ఆ ఇల్లంతటిని చూసుకోవడానికి. పై విచారణకర్తగా అతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవనస్తుడే ఇంటి అంతటి మీద, అతనికి కలిగిన సమస్తం అంతటి మీద అతనికి అథారిటీ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇతనికి విచారణకర్త చేసినప్పుడు దేవుడు అతని పనిలో
ప్రవేశించిన నాటి నుండి యోసేపును బట్టి ఐగుప్తు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నిన్ను బట్టి నీ గృహం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ యొక్క ఆఫీస్ ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ కాలేజ్ ఆశీర్వదించబడుతుందా? దీవెనకరంగా నువ్వు ఉండగలుగుతున్నావా? నువ్వు పని చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు లేరులే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సినిమా డైలాగులు, వాళ్ళు చెప్తున్నటువంటి సరసూక్తులు, వాళ్ళలాగే నువ్వు కూడా మాట్లాడుతూ ఇక్కడ మా సంఘస్థులు లేరు, ఇక్కడ ఎవరు కూడా మా వాళ్ళు లేరు అనుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఆ రీతిగా జీవించడం ద్వారా ఆశీర్వాదం రాదు ప్రియులారా. నీవు యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తివి, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవునిని చూపించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ రీతిగా యోసేపు ఉండుటను బట్టి, యోసేపును బట్టి ఆ గృహానికి ఆశీర్వాదము వచ్చింది. అతని ఇంటి మీద ఆశీర్వాదం ఉంది, అతని పొలములో ఆశీర్వాదం ఉంది, అతనుకు కలిగిన సమస్తము పైని ఆశీర్వాదము ఉంది అని ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నిన్ను బట్టి నీ ఇంటిలో ఆశీర్వాదం ఉండాలి, నీ యొక్క ఉద్యోగంలో ఆశీర్వాదం ఉండాలి, నీ యొక్క సమస్తములో ఆశీర్వాదం ఉండాలి. అటు రీతిగా నువ్వు జీవించాలి. అలా ఉండాలనంటే నీలో పరిశుద్ధత ఉండాలి. అలా దీవెనకరంగా నీ గృహం మలచబడాలనంటే నీవు యథార్థ హృదయుడై ఉండాలి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉండి నడుచుకుంటున్నప్పుడు మాత్రమే ఇవి సాధ్యము అవుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపును మన ముందు ఉంచాడు. పొతీఫర్ భార్య యొక్క మంచితనం కానీ, ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు కానీ ఏమీ కూడా గొప్పగా కనబడట్లేదు. ఇంటికి దీపము ఎల్లాలు అన్నారు. ఆ దీపము ఎలా వెలుగుచు ఆ యొక్క క్రొవ్వొత్తి వెలిగి అది కరిగిపోతూ వెలుగునిస్తుందో, ఆ గృహ నిర్వాహకురాలుగా ఉండి ఆమె కరిగిపోతూ ఆ ఇంటిలో వారికి ప్రేమను అందించాలి. ఈనాడు అనేక మంది వారి మాటల వలన అత్తమామలు నొచ్చుకునే రీతిగా, ఆడబడుచులు నొచ్చుకునే రీతిగా, బావ మరిదిగారులు నొచ్చుకునే రీతిగా వారి ప్రవర్తన ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత విచారకరం. దేవుని బిడ్డలైనటువంటి వారు ఆ రీతిగా ఉండటం ఎంత విచారకరమో. ప్రభువునందు మేము విశ్వాసం కలిగిన వారమి అని చెప్పుకుంటున్నటువంటి వారి జీవితాలు ఆ రీతిగా ఉండడం ఎంతో విచారకరం అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు కరిగిపోతూ ప్రేమను పంచాలి. ఒక క్రొవ్వొత్తి కరిగి ఏ రీతిగా వెలుగునిస్తుందో, నీవు కూడా కరిగిపోతూ అరిగిపోతూ సమాధానాన్ని, ప్రేమను పంచే వ్యక్తిగా నీవు ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పొతీఫరు యొక్క గృహము మాత్రమే కాదు, అతని పొలము, అతనికి ఉన్నటువంటి సమస్తము దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి? యోసేపును బట్టి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అబ్రహామును బట్టి అబీమెలెకు రాజు యొక్క సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. వారింటిలో సంతానం లేదు, వారింటిలో బిడలు లేరు. అయితే అబ్రహాము ప్రార్థించినప్పుడు అబీమెలెకు రాజు యొక్క గృహాన్ని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. తన దాసీల యొక్క గృహాలను కూడా ఆశీర్వదించాడు. కనుక నిన్ను బట్టి నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో దీవెనకరంగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈమె గృహం ఇంతగా దీవెన పొందడానికి కారణము ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి దాసుడైన యోసేపు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె గృహము దీవెనకరంగా ఉంది. ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అని మనం చూస్తే పిల్లరా, ఈమె పాపమును ఆశించే కన్నులు కలిగి ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇతడు యవనస్తుడిగా ఉన్నాడు, ఇతడు సౌందర్యంగా ఉన్నాడు, ఇతడు అందంగా ఉండని బట్టి, ఆ అందాన్ని బట్టి ఆమె ఆ కన్నులు వేటిని ఆకర్షించినయో ఆమె హృదయం కూడా వాటిని ఆకర్షిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ కన్నులు వేటిని చూస్తున్నాయో వాటిని నీవు ఆకర్షిస్తావు. కనుక కన్నుల నుండి నీ హృదయంలోనికి పాపం వెళుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేటిని చూస్తున్నావు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము అని భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని. వ్యర్థమైన వాటిని చూస్తున్నావా?
వ్యర్థమైన సినిమాలు, సీరియల్స్ చూస్తూ నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావా? సమయాన్ని వృధా చేయక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలామంది బిగ్ బాస్ అనో, టీవీ సీరియల్స్ అనో, టీవీలో వచ్చే సినిమాలనో, నేను థియేటర్‌కి వెళ్లి చూడట్లేదని సినిమా వెళ్ళకుండా నీవు ఇంట్లో చూసినా అది కాలయాపనే. సమయాన్ని వృధా చేస్తున్నావు గనక దేవుని వాక్యం చెప్తుంది. సినిమా చూడకూడదని ఎక్కడుందండి చాలామంది అంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. చదువుటయందు, ప్రార్థించుటయందు విశ్వాసముతో ముందుకు సాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈమె కన్నులు అతన్ని చూస్తూ రూపసిగా, సౌందర్యవంతుడిగా ఉన్నటువంటి అతనిని చూస్తూ ఆమె నాతో శయనించు అని చెప్పింది. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిందో అతడు ఒప్పుకొనలేదు. ఎందుకనంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఈమెలో ఆ భక్తి ఎక్కడ కనబడట్లేదు ప్రియులారా. ఈనాడు చాలామంది భక్తి కలిగిన వారు అని చెప్పుకున్నటువంటి వారు పాపమును ఆశించే కన్నులు వారు కలిగి ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, పాపము లేని కాలంలో హవ్వ ఆ పండును చూచి ఇది కన్నులకు రమ్యమైనదిగా ఉంది అనే విషయాన్ని ఎప్పుడైతే చూచిందో పాపము హృదయంలో ప్రవేశించింది. తినాలనే ఆశ కలిగింది. అది కోసుకుంది, తిన్నది, తన భర్తకిచ్చింది. నష్టపోయారు వారి జీవితంలో. కనుక నీ జీవితంలో నీ కన్నులు పాపమును ఆశించేవిగా ఉన్నాయా? చూడకూడని వాటిని చూచుట ద్వారా నువ్వు నష్టపోతావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 18వ చరణంలో, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని అతడు దేవుని సందులో ప్రార్థిస్తున్నాడు. నిజమే, దేవుని వాక్యములో ఆశ్చర్య కార్యాలు చూడాలి అనేటువంటి ఆసక్తి అతనిలో ఉంది. నా పదవి, అష్టైశ్వర్యాలు నేను సంపాదించాలి అనే ఆలోచన అతనిలో లేదు. ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు అతను? ప్రభువా, నీ ధర్మశాస్త్రములో అనగా నీ వాక్యములో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలని నేను చూడగలిగేటువంటి కనులు నాకు దయచేయి స్వామి. నీ వాక్య లేఖనాల్లో ఉన్నటువంటి అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యాలని నేను చూడాలనంటే నా మనోనేత్రాలు వెలిగించు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. నువ్వు ఇటు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి కూడా దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలని నేను గ్రహించే మనస్సును నాకు దయచేయి, అట్టి కనులు నాకు దయచేయి అని ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాడు. యోబు అంటాడు, నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకుని ఎలాగూ చూతును అన్నాడు. అంటే యోబు కన్నులు నిబంధన కన్నులుగా మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, నీ కన్నులతో నిబంధన చేసుకోగలుగుతున్నావా? వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడ, పొతీఫర భార్య పాపమును ఆశించేదిగా ఉంది. అతడు చూస్తూ, అతడుతో మాట్లాడుతూ ఏదో రకంగా అతన్ని తన రూముకి పిలిపించుకుంటూ ఆ పని చెప్పి, ఈ పని చెప్పి అతన్నే తదేకంగా చూస్తూ అతని అందానికి ఆమె మంత్రముగ్ధురాలై ఇతనితో నేను ఏ రీతిగా అయినా ఆశ ఆమె జీవితంలో కలిగింది. అమ్మా, పొతీఫరు నా యజమానుడు ఈ ఇంటిని, అతనికున్న సమస్తాన్ని నాకు అప్పగించాడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప అన్నాడు. నీవు అతని భార్యవైనందున దేవునికి విరోధంగా నేను పాపం చేయలేను తల్లి అని చెప్పి అతడు పాపమునకు దూరంగా పారిపోయాడు. దేవుని బిడ్డలు అన్నప్పుడు కూడా పాపానికి దూరంగా ఉండాలి. వారు పాపమును అసహించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనం నుండి తొలగిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి, నీవు యోసేపు వలె పాపానికి దూరంగా పారిపోగలుగుతున్నావా? చెడుతనానికి దూరంగా వెళ్ళిపోగలుగుతున్నావా? దావీదు భక్తుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక అనేటువంటి మాట. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ నిలబడుతున్నావు? ఎక్కడ ఏదో నలుగురు మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళి నీవు కూడా మాటలు కలుపుతున్నావా? లేదు, లేదు. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలు సమయం దొరికింది ప్రార్థించుట యందు, వాక్యము ధ్యానించుట యందు, పరిశుద్ధులతో సహవాసము కలిగి వారు జీవించుట ఎంతో మేలు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, చూడండి, సంసోను కన్నుల ద్వారా పాపము అతన్ని జీవితంలోనికి ప్రవేశించింది. ఆమెను చూచాడు, మోహించాడు, ఆమెను వివాహం చేసుకుని అతని జీవితం నష్టపోయాడు. కనుక కన్నులు పాపమును ఆశించే కన్నులుగా ఉండకూడదు. పాపమును ఆశించే కన్నులు, ఏమి కన్నులు? పాపం. కన్నులు ఎంతో ప్రయోజనకరమైనవే, కన్నులు ఎంతో ఉపయోగకరమైనవే. కానీ ఆ కన్నులను వేటికి మనం ఉపయోగిస్తున్నాము అనేటువంటిది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
ఈమె పాపమును ఆశించే కన్నులు కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకని భక్తుడైనటువంటి పేతురు తన పత్రికలో ఈ రీతిగా మాట్లాడుతూ, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, వ్యభిచారిని చూచి ఆశిస్తూ పాపమును మానలేని కన్నులు గలవారును అని అనేక విషయాలు అక్కడ వ్రాయించాడు. చూడండి, నీవు పాపమును మానలేని కన్నులు, ఈమె పాపమును ఆశించే కన్నులు కలిగినటువంటిది. యజమానురాలు ఎంతో హుందాగా ప్రవర్తించాలి, తన పనివారి ఎడల ఎంతో ప్రేమగా ఉండాలి, వారికి దయాహృదయం కలిగి వారి అవసరతల్లో సహాయం చేసేటువంటిదిగా ఉండాలి, వారి అక్కరలో సహాయం చేసేటువంటిదిగా ఉండాలి, వారి అవసరతల్లో వారిని ఆదుకునేదిగా ఉండాలి. పాపమును ఆశించి అతనితో పాపము చేయాలని నాతో సైనించుము అని ఆమె చెబుతుంది. పాపమును ఆశించేటువంటి స్త్రీగా ఈమె ఉంది. ప్రియ సహోదరి, నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తూ నీ హృదయము దానితోనే నింపబడి, ఇది చూశాను కాబట్టి ఈ రీతిగా చేయాలి అనేటువంటి ఆశ నీలో కలుగుతుంది. అందుకని మనం ఏమైతే చూస్తున్నామో ఆ హృదయం అది ప్రేరేపిస్తుంటుంది. ఈమె ప్రతిదినం అతన్ని చూస్తుంది, అతనితో మాట్లాడుతుంది, అతన్ని తన రూముకి పిలిపించుకుంటుంది, ఏదో పని చెప్తూ ఈ రీతిగా చేయి, ఆ రీతిగా చేయని అతనితో ఇది చేస్తూ తప్పించుకుంటూ ఉన్నాడు. వస్త్రాన్ని విడిచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఈమె పాపమును మానలేని కనులు. ఇతను కూడా నాకు మంచి అవకాశం వచ్చింది, నా యజమానురాలే కదా, నేను నా యజమానురాల యొక్క కోరికను తీరిస్తే నాకు డబ్బు వస్తుంది, నాకు మంచి ఉన్నతమైనటువంటి స్థానం వస్తుంది, నేను డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆలోచన చేయలేదు. తుచ్చమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ధనాశ మీద అతడు నిలపలేదు తన మనస్సుని. దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, తన యవ్వనాన్ని కాపాడుకొని దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. ప్రియులారా, ఈమె పాపమును ఆశించేటువంటిదిగా, పాపమును మానలేనటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ లక్షణం ఏమిటని మనం చూస్తే, ఈమె తన భర్త మీద నేరం మోపుతుంది. ప్రియులారా, చూడండి, అక్కడ ఉన్నటువంటి పనివారినందరినీ పిలిచింది, వారందరి ముందు తన భర్తను నిందిస్తుంది. ఇదిగో ఈయన తీసుకొచ్చాడు, ఈ యవనస్తుని, ఈ హెబ్రీని తీసుకొచ్చి నన్ను అవమానపరచడానికి రీతిగా చేశాడని చెప్పి, అతడు వస్త్రపు చెంగును విడిచిపెట్టి పారిపోతే ఆ వస్త్రాన్ని పట్టుకొని ఈ యవనస్తుడు అందరినీ పిలిచింది. అందరినీ పిలిచి చూపిస్తూ, ఇదిగో ఆ హెబ్రీయుడు నన్ను అవమానపరిచాడు అని చెప్పింది. తన భర్త రాగానే మరల వాళ్ళందరి ముందు, ఈయన ఆ యొక్క యవనస్తుని తీసుకురాకపోతే వారందరి ముందు, పనివారి ముందు భర్తను నిందలు వేస్తూ అవమానపరుస్తుంది. పొతీఫరు ఉన్నతమైన బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి పదవి ఉంది, మంచి హోదా ఉంది, మంచి ఆస్తి ఉంది, సిరి సంపదలు ఉన్నాయి. ఇంత అనుభవం కలిగినటువంటి ఈ వ్యక్తిని పనివారి ముందు ఆమె నిందిస్తుంది, ఈ యొక్క వ్యక్తి ఇలా చేశాడని. ప్రియులారా, చేసింది ఆమె. ఒక పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి మరొక పాపం ఆమె చేస్తుంది. లేనిపోని నిందలు, అభాండాలు తన భర్తపై వేస్తుంది. ప్రియులారా, పాపం చేసినటువంటి వాళ్ళు ఈ రీతిగానే అభాండాలు వేస్తున్నారు. వాటిని కప్పిపుచ్చడానికి మరొక పాపం వారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తను చేయనటువంటి నేరాన్ని భర్త మీదకి నెట్టివేయడానికి ఈనాడు స్త్రీలు కూడా తమ భర్తల్ని ఎలాగే నిందిస్తుంటారు, తమ బిడ్డల ముందు నిందిస్తుంటారు. ఈయన చేశాడు ఎలాగని చెప్పి తన బంధువుల ముందు నిందిస్తుంటారు, తన బిడ్డల ముందు నిందిస్తుంటారు. తన భర్తను బట్టే నీకు గౌరవం అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. అంతేనే కానీ నీ భర్తని 10 మంది ముందు నువ్వు చులకనగా మాట్లాడకూడదు. మీరు ఇంటిలో ఉన్నప్పుడు మీ ఇద్దరు నువ్వు ఎలా చేసావేంటయ్యా అని అతన్ని అడగటం తప్పు కాదు, కానీ అతనితో మాట్లాడటం తప్పు కాదు, కానీ 10 మందిలో అతని గురించి అతన్ని తగ్గించి డీగ్రేడ్ చేసి మాట్లాడటం సరైనది కాదు అని చెప్తుంది దేవుని వాక్యం. అంత మాత్రమే కాదు, భర్తలో కూడా ఆదాము వలె ఈమె వల్లే నేను ఇలా అయిపోయానని చెప్పి భార్య మీద నిందలు వేసేవారిగా ఉండకూడదు. ఆదాము ఈమె వల్లే నేను ఇలా అయిపోయాను, నా జీవితం ఇలా అవడానికి కారణం నువ్వు ఇచ్చినటువంటి ఈవిడే అని దేవునికి చెప్పాడు. అలా అభాండాలని, నిందలని వారి మీదకి నెట్టివేయవద్దు. కనుక నీవు నీ భార్యని 10 మంది ముందు కించపరిచి మాట్లాడవద్దు. నీ భార్యని గౌరవించు. బలహీనమైన ఘటమని ఆమెను సన్మానించమన్నాడు. స్త్రీ బలహీనురాలు గనుక ఆమెను గౌరవించాలి, ఆమెను ఆదరించాలి. దేవుని వాక్యం సెలవిస్తాం. అంతేనే కానీ లేనిపోని అభాండాలు వేస్తూ, లేనిపోని మాటలు మాట్లాడుతూ, లేనిపోని నిందలు వేసి వారి హృదయాన్ని గాయపరచకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈమె తన భర్తను తగ్గించి మాట్లాడుతూ ఉంది.
ఎప్పుడైతే ఈ మాటలు యోసేపును గూర్చి ఆమె చెప్పిందో, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ యవనస్తుడు నన్ను అవమానపరిచాడు, ఇదిగో నన్ను ఈ రీతిగా చెరచాలనుకున్నాడు అని చెప్పి అతడు నేను కేక వేయగా పారిపోయాడు, అతని వస్త్రాలు విడిచిపెట్టని మార్చి చెప్పింది. మార్చి చెప్పినప్పుడు ఆ మాటలకు అతడు మహారౌద్రుడయ్యి రాజులు ఉండేటువంటి చెరసాల్లో అతన్ని వేయించాడు. అది అతని మేలుకే. యోసేపు నా విశ్వాసము నా భక్తి నన్ను రక్షిస్తుంది అని నమ్మినటువంటి వాడు. అందుకనే శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చిన, గాఢాంధకారపు లోయల గుండా వెళ్ళవలసి వచ్చినా అతడు కురింగిపోలేదు. అంతా నా మేలుకే జరుగుతుంది అని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ముందుకు సాగాడు. రాజు యొక్క చెరసాల్లో అతను వేయించినప్పుడు రాజు యొక్క దృష్టి యోసేపును ఆకర్షించింది. దేవుని నామమున స్తోత్రం కలిగినగాక. ప్రియులారా, అది అతని మేలుకు అతనికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు గల వారికి సమస్తమును సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతడు పాపమునకు దూరంగా పారిపోవటాన్ని బట్టి జైల్లో వేయవలసి వచ్చింది. అతన్ని శిక్షించాడు, జైల్లో వేశాడు. రాజులు ఉండేటువంటి చెరసాల్లో వేశాడు. అప్పుడు ఇతని యథార్థ ప్రవర్తన బట్టి అతని అధిపతిగా నియమించినప్పుడు ఒకసారి రాజు దృష్టి అతన్ని ఆకర్షించినప్పుడు రాజు దగ్గరికి అతడు పిలువబడ్డాడు, చెరసాల నుంచి విడిపించబడ్డాడు. అది అతనికి మేలైంది పిల్లరా. కనుక నీకు కీడు కలిగింది అనుకుంటున్నావు, దాని ద్వారా కూడా నీకు మేలు కలుగుతుంది. కనుక నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు నమ్మకంగా ఉంటున్నప్పుడు, నువ్వు ప్రభు కొరకు నీతిగా జీవిస్తున్నప్పుడు కొన్ని కష్టాలు నీకు ఎదురవుతాయి. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనాయి. అయినప్పటికీ ప్రభువా నేను నమ్ముకున్నందుకు నాకు ఈ కష్టాలా, నేను నమ్ముకున్నందుకు నాకు ఈ బాధలా అని ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదు. ఏ విశ్వాసాన్ని, ఏ భక్తిని అతడు కలిగి ఉన్నాడో ఆ విశ్వాసమును, ఆ భక్తిని తుదవరకు కూడా కొనసాగించడం ద్వారా అతని జీవితంలో మేలు పొందుకున్నాడు. 3 విషయాల్ని మనం నేర్చుకున్నాం. పొతీఫర భార్య గృహము దీవెన పొందింది, అది యోసేపు వలన. ఆమె పాపము మానలేని కన్నులు కలిగినటువంటిదిగా ఉంది. 3వది, ఆమె భర్త పైన నిందలు వేస్తుంది అనే విషయాన్ని. కనుక మన జీవితంలో మనము ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం ద్వారా మన గృహాలు దీవెన పొందుతాయని, రెండవది మనం ఇతరులను ఆశించే రీతిగా ఉండకూడదని, పాపమును దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది, ఇతరులను నిందించకూడదనే సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించినగాక. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. పొతీఫర భార్యను మా ముందు ఇచ్చావు నాయన. 3 విషయాలు మేము నేర్చుకోవడానికి నువ్వు కృపనిచ్చావు నాయన. ఆ 3 విషయాలు మా జీవితాల్లో మేము ఏ రీతిగా ఉన్నామో, మా జీవితం ఏ రీతిగా ఉందో, మా యొక్క ప్రవర్తన మేము ఏ రీతిగా ఉన్నామో సరిచేసుకోవడానికి నీ వాక్యపు వెలుగులో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. యోసేపును మా ముందుంచారు. పొతీఫర భార్యలో ఉన్నటువంటి లక్షణాలు, ఆమె గృహము దీవెనకరంగా ఉంది కానీ ఆమె వలన కాదు అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం. రెండవది నాయన, ఆమె పాపమును ఆశించే కన్నులు కలిగి ఉంది. మేము వ్యర్థమైన వాటిని ఆశించకుండా నీ యందు భయభక్తులు కలిగి నీ ధర్మశాస్త్రంలోని సంగతులను చూచి ధ్యానించి నీ ముందుకు సాగేవారుగా నాయన మరి మేము ముందుకు వెళ్ళడానికి నీ కృపనివ్వండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచూసుకుని ముందుకు నడవడానికి నీ కృపనివ్వండి. ఇతరులను నిందించే వారిగా మేము ఉండకుండా మాకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ, మాకున్నటువంటి హోదాను బట్టి కానీ, మాకున్నటువంటి పదవిని బట్టి కానీ ఇతరులను తక్కువ చేసి ఇతరులను నిందించే వారిగా కాకుండా ప్రభువా మేము నీ యందు భయభక్తులు కలిగి నీలో ఎదుగుచు ముందుకు సాగేవారిగా ఉండడానికి నీ కృపనిచ్చి నడిపించమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.